సో ఆట పాట రెండు జరిగాయి. Absolutely, రెండు జరిగాయి. Now it's time for some కిరాక్ కామెడీ. Join your hands and welcome కిరాక్ RP and his team. చంపేస్తా 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 నిన్ను పద్ధతిగా మాట్లాడు. పద్ధతి ఏంటి కొట్టుకుంటున్నారేంటి? మేము ఎందుకు వచ్చాము? విడిపోవడానికి వచ్చాడు కొట్టుకోక కౌగులించుకుంటూ వస్తారా ఏంటి? రెండు అల్లారని చెప్తాను. అందిరే ఈడ రండి అని గొడవ పెట్టకండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఇదండి నాకు. ప్రాబ్లం ఇదే నాకు ఇదండి ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం. నాది ప్రాబ్లం. మిమ్మల్ని నాకు వచ్చినట్టు కానీ చూసారా, నా చెప్పు తీసుకుని నన్ను కొట్టుకోవాలి. అసలు బుద్ధి ఉందా మీ ఇద్దరికని? ఇప్పుడు మీది ప్రేమ వివాహం కదా, మీ ఇద్దరులో ఎవరు ఎవరికి ఐ లవ్ యూ ప్రపోజ్ చేసుకున్నారు ఫస్ట్ చెప్పండి. నేను ఎందుకు చెప్తా, వాడే చెప్పాడు. నేను ఎలివి చెప్పానా? అవును సార్, ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీరే చెప్పండి. నేను ఎలివి చెప్పానో చెప్పండి. ఒక రోజు పరుచూరులో బొమ్మల సెంటర్ ఉంది కదా, ఆడ కూర్చొని ఏదో పరుచూరులో బొమ్మల సెంటర్ ఉంది కదా, ఆడ కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. ఏదో భలే ఉందో వాతావరణం. ఇంతలో ఈ ఎమ్ము వచ్చింది ఇక్కడికి. ఓమే 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 అలా వ్యూ చూడు చాలా బాగుంది కదా అన్న. ఏమన్నాను? అలా వ్యూ చూడు బాగుంది కదా అన్న. నేనేమన్నాను? అలా వ్యూ చూడు అన్న. అమ్మాయి దాన్ని ఐ లవ్ యూ అనుకుందండి. అది నా తప్ప. వెంటనే ఐ లవ్ యూ 2 చెప్పింది. ఏదోలే పాపం అనాథ అయిపోతాను తాళి కట్టి నా పక్కన పెట్టుకున్నా. ఏమిటి, నేనేం కావాలని ఐ లవ్ యూ చెప్పలేదండి. ఫోన్లే అమాయకుడు అడవిలో ఒంటరిగా ఉన్నాడు అని పద్ధతిగా పద్ధతిగా మాట్లాడు. నేను చెప్పేదండి, ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చాను. మీ ప్రేమలో కలిగిన కొన్ని మధుర అనుభూతులు చెప్పండి నాకు. ఏమండి మధురం ఏమి లేదండి, అన్ని బూతులే జరిగినాయి మా జీవితంలో. ఏమండి మహేష్ గారు ఇట్లా రండి. సార్, ప్రేమించిన తర్వాత ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పాలా, మధ్యలో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా, దీన్ని అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి, ఫ్లైట్ టికెట్లు వేయాలా. 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారండి నా జీవితంలో. ₹1 ఖర్చు పెట్టలేదు. ఇదే అంటే నేనేం పెట్టలేదా నీకు? ₹1 కూడా పెట్టలేదు. పెట్టలేదు. ఏమండి చూడండి, యాంకర్ మహేష్ గారు, మీ ఇద్దరం ప్రేమించుకునేటప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? సాయి, నువ్వు నాకు ఒక్కసారి కనబడితే చాలు, నాకు 10,000తో సమానం. అలా నేను ఎన్నిసార్లు కనిపించలేదు, ఎన్ని 10,000 అండి దానికి? నువ్వు కనబడితే 10,000 ఉన్నదానికి నువ్వు 10 సార్లు కనబడితే లక్ష అయిందా? అవును. ఏం మాట్లాడుతుంది అది? ఇదంతా వదిలేడు కానీ మీ పెళ్లిలో జరిగిన ఒక అడావిడి చెప్పండి నాకు. మంచి సిచ్యువేషన్ ఉంటుంది కదా. సార్, అడావిడి అంటే దయచేసి నన్ను క్షమించండి, నేను బాధపడుతున్నా ఈ రోజు. అడావిడి అంటేనండి, పెళ్లి జరుగుతుంది ఒక పక్క, భోజనాలు పెడతా ఉన్నారు ఒక పక్క, మా బంధువులు వచ్చి పెడతా ఉన్నారు. మా బంధువులు వచ్చినారు, వీళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి గడ్డ పెరుగు బాగుంది తింటారా అన్నారు. పెరుగు ఎప్పుడు తింటారంటే భోజనాల్లో లాస్ట్ ముద్ద ఇప్పుడు తింటారు. వీళ్ళ ఆయన ఫస్ట్ ముద్దలో తినమన్నాడు. ఎంత కక్కురు తిండేది. మిగతా మిగిలిపోతాది, మిగిల్చుకున్నవారు కూడా వీళ్ళ నాన్న. ఆయన ఒక మనిషి. అబ్బాబో, మా నాన్న గురించి మాట్లాడతాం. వీళ్ళ నాన్న ఏదో పెద్ద సంసారం చేసినట్టు. ఏమండి, మరుసటి రోజు భోజనాలు ఎవరు పెట్టారు? మరుసటి రోజు భోజనాలు మా నాయన పెట్టాడు. ఇదిగోండి, వాళ్ళ నాన్నగారు మా బంధువులకి భోజనాలు పెట్టారండి. అప్పడాలు పెట్టండి అంటే ఖర్చీఫులు పెట్టారండి. చెమట తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికిరాలేదు. ఓయమ్మా, మా వాళ్ళు అప్పడాలే పెట్టారండి. వీళ్ళ బంధువులు తాగేసి దిక్కు తెలియక దాన్ని నీళ్ళలో ముంచుకొని తిన్నారు. అది మా తప్ప. పరచూరు గ్రామ సభ్యులారా చెప్పండి అయ్యా. చెప్పండి, సమాధానం చెప్పండి. పెళ్లి తర్వాత జరిగిన ఒక సంఘటన చెప్పండి. కాగోలెట్టుకోండి నాకు. ఏంటి పెళ్లి తర్వాత జరిగిన ఒక మధుర సంఘటన ఒకటి చెప్పండి. సార్, ఇది మాత్రం ఖచ్చితంగా దయచేసి రండి, ఎవరు కొద్ది నేను చెప్తుండా. సార్, పెళ్ళి అయిందండి. పరిగెత్తుకుంటూ నన్ను చిన్నగా హక్ చేసుకొని, ఆర్పి, నేను నీ జీవితంలోకి వచ్చాను కదా, నాకు గిఫ్ట్గా ఏదైనా రింగ్ ఇస్తావా అనింది. నువ్వు కొత్త మొబైల్ నెంబర్ తీసుకున్నావు కదా, ఆ నెంబర్ ఇవ్వు, నేను రింగ్ ఇస్తాను అన్నా. అది నా తప్ప. ఏమండి, అది నా తప్ప. ఏమండి, ఇలాంటి మట్టి బుట్ట వారితో నేను ఎలా అండి కాపురం చేసేది, మీరే చెప్పండి. ఏమండి, సరే ఆ రింగ్ సంగతి అలా పక్కన పెట్టండి. అప్పగింతలు జరిగేటప్పుడు నేను మా తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తూ ఉన్నాను. ఇంతలోపు ఈ మనసు లేని మనిషి ఏమన్నాడు తెలుసా? వసేయ్, ఏడ్చింది చాలు, వచ్చి నోరు మూసుకొని కారు ఎక్కువ అన్నాడు. వీడు అసలు మనిషేనా అండి? అసలు మనసు ఏమండి, ఒక అర్ధగంట ఏడుస్తారు. అర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ చేసిందండి, సాయంత్రం 7 అయింది. పక్కనుండే కూలీలు ఎవరు కూడా తీస్తే ఎవరో పాము గారు చచ్చిపోయిన పరిగెత్తుకుంటూ వచ్చినారు. అదే తల్లిదండ్రులు వదిలేట్లేదు, తల్లిదండ్రులు పోతే ఏడ్చినట్టుంది. ఆపండి. ఇదిగో పెళ్లి అంటే ఇంకంతేలే గొడవ, కానీ పెళ్లి తర్వాత ఒక శోభనం అనేది ఒకటి ఉంటది కదా, రొమాంటిక్ యాంగిల్. ఆ శోభనం సిచ్యువేషన్ ఏంటో చెప్పండి నాకు. అసలు మీరు ఎలా జరిగింది?
ఓ నేను మాట్లాడలేదు దాని గురించి. ఇంకోటి అండి మళ్ళీ నీకు నీ వాటానికి సార్ ఓకే తప్పేం లేదు అరవకనే సోమనం రోజు అండి సరేనండి సోమనం రోజు సార్ నన్ను క్షమించాలి మళ్ళీ ఎవరికొద్దు నేను మంచం మీద కూర్చోన్నాను సార్ జస్ట్ సీటింగ్ ఇన్ టు ద కాట్ ఇన్ ద బిహైండ్ ఆఫ్ యూ ఇది పాలు తీసుకుని ఉయ్యారంగా వచ్చింది సార్ చేతికి పాలు ఇచ్చింది 2 గుట్టకలు అట్టేసానో లేదో చటుకులు లోక్కుని బయటికి వెళ్ళింది పోనీలే వేడి చేసుకుని తీసుకొస్తుంది అనుకున్నా మళ్ళీ వచ్చింది ఏది మే పాలు అంటే పెరుగు తోడేసానండి అని ఎవరైనా సోమనం పాలతో పెరుగు తోడేస్తారంటే నాకు అర్థం కాదు ఆ రోజు మొత్తం ఏడుస్తానే ఉండే నేను సరేనండి ఏమండి యాంకర్ మహేష్ గారు పాల సంగతి పక్కన పెట్టండి తప్పు నాదే ఒప్పుకుంటా అదే రోజు అదే శోభనం రోజు రాత్రి మంచం పక్కన ఉన్న యాపిల్ ని అలా తీసి ఇలా కొరుకు తిన్నానండి తినే లోపే అన్నాడండి వస్తే యాపిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి కాస్త చూసుకొని తిను అని వీడితో నీ జీవితాంతం ఎలాంటి బతికేది మీరే చెప్పండి వీడు అసలు చూసుకునే మొహమేనా నువ్వు ఆగు నేను చెప్తాను ఇప్పుడు ఒక యాపిల్ సార్ ఒక తోట తినేస్తుంది ఇది నేను చెప్పేదేనండి ఇదిగో సంసారం అన్న తర్వాత ఒడిదుడుకులు అనేవి కామను మీ సంసారంలో జరిగిన మంచి ఒడిదుడుకు ఒకటి చెప్పండి నాకు మంచి ఒడుగ్గా ఉంది ఒడియం లేదండి దుడుకులే గమ్మున మహేష్ గారు పద్ధతిగా ఉంటుంది మీరు నన్ను సినిమా తీసుకెళ్తావా ఆర్పేనండి సరేలే మేము తీసుకొని వస్తాను రెడీ అయ్యి రాబోన్నా చిటికలో వస్తానండి చీర కట్టుకొని రావడానికి 6 గంటలు పడుతుందా సార్ మార్నింగ్ షోకి బుక్ చేసే టికెట్లు మిడ్ నైట్ షోకి వెళ్ళా నేను ఆ రోజు రోడ్డు మీద నడుచుకొని రాత్రి వస్తా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా జనాభా మొత్తం నిజంగా ఇది నీ భార్యనా అంటున్నారు ఏందదే అందుకనే గంట బొంతలు కట్టుకోవాలి కొట్టాలంటే పెదాలు రాలిపోతాయి ఏం మాడుతున్నావు నువ్వు కొట్టేస్తావా జనం మీద కొట్టేస్తావా సార్ ఫైనల్ గా నేను చెప్తున్నాను దీంతో నేను ఉండలేనండి పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో అదొకటి అర్థమైంది మొగుడు పిల్లల మధ్య మన మహల్ దూరకూడదు నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి ఏమండి దెబ్బ తగిలిందా సినిమాకి వెళ్దామా కాదు మీ ఇంట్లో ఏముంది సాంబార్ ఉంది సాంబార్ పక్కనే ఉంది గరిట ఉంది గరిట తీసుకో సాంబార్లో పెట్టి ఏం చేస్తావు తిప్పుతా ఉండాలి చెప్తాను ఏముండాలి పోయి తిప్పుకోబోండి